ఆదివాసీ బిడ్డ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కని విమర్శించే స్థాయి పరిపక్వత మాజీ ఎంపీ మాలోతో కవిత తులా ఉమాకు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ అన్నారు. ఇక గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేటీఆర్ మెప్పు కోసమే ఉమా కవిత అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాటి ఆడబిడ్డ అని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం సీతక్క మీద పనిగట్టుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల వేధింపులకు అనేక మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ లేఖలు సెల్ఫీలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లలో లారీలతో తొక్కించిన చరిత్ర మీదని విమర్శలు గుప్పించారు. సీతక్క అనునిత్యం ప్రజలు గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. జీవో 49 టైగర్ కారిడార్ కు సంబంధించిన ప్రభుత్వ స్థాయిలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో జీవో నెంబరు 3ని రద్దు చేస్తే వారిద్దరూ ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సీతక్కపై అవాక్కులు చవాకులు పేలుతూ నోరు పారేసుకుంటే కబర్తారని హెచ్చరించారు. ఒకటి చాలా బాధాకరమైనటువంటి విషయం నాకు. ఎందుకంటే మొన్న ములుగులో చిన్న సంఘటన జరిగితే మరి మన తూల ఉమ, మాలవతు కవిత బీఆర్ఎస్ మా అక్కలు మంత్రి సీతక్కను విమర్శించడం అనేది జరిగింది. వాళ్ళిద్దరు కూడా సీతక్కను విమర్శించే స్థాయి కాదు, అంత పరిపక్వతకు చెందినటువంటి మా అక్కలు, ఆ ఇద్దరు అక్కలు కూడా కాదు. కేటీఆర్ దొర మెప్పు కోసం, ఆయన మెప్పు పొందడానికి ఇద్దరు అక్కలు కూడా సీతక్క పైన నోరు బారేసుకుంటున్నారు. ఎంతోమంది వాళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే నోరు మెదుపని అక్కలు ఈరోజు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఓర్వలేక ఈరోజు ఏ విధంగా మేము అబండాలేయాలని చూస్తున్నారు. అది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు వాళ్ళని తింపి కొట్టేటువంటి రోజులు కూడా వచ్చినాయి. వాళ్ళని అంటున్నారు కూడా. అన్న వాళ్ళకు బుద్ధి సిగ్గు అసలే లేకుండా ఉంది. ఒక ఆదివాసీ బిడ్డ మీద ఒక దొర యుద్ధం చేస్తూ ఉంటే, కేసీఆర్ దొంగ యుద్ధం చేస్తే, ఒక ఆదివాసీ బిడ్డ, ప్రజల బిడ్డ, త్యాగాల బిడ్డ, పోరాట బిడ్డ, ప్రజల పక్షాన ఉంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరుకునేటువంటి బిడ్డ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది సరికాదు. వాళ్ళ హయాంలో అసలు చెప్పుకోలేనటువంటి కోకొల్లాలు ఆత్మహత్యలు జరిగినాయి. రైతు ఆత్మహత్యలు జరిగినాయి, విపరీతంగా భూ సమస్యల ఆత్మహత్యలు జరిగినాయి, భూ తగాద ఆత్మహత్యలు జరిగినాయి, భూ కబ్జాల ఆత్మహత్యలు జరిగినాయి, విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరిగితే మరి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సీతక్క మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్. మాలవత్ కవితక్క మేము ఖబర్దార్ అని చెప్తున్నాం. తూల ఉమకు కూడా ఖబర్దార్ అని చెప్తున్నాం. నోరుందనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదనేసి కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ఒక ఆదివాసీ బిడ్డ మినిస్టర్ అయ్యి ఈరోజు ప్రజల మధ్యన ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు నిత్యం తిరుగుతూ పనిచేస్తే మీకు ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి అదే మాలవత్ కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఏ తండనో ఏ గూడమో తిరిగి మరి అభివృద్ధి చేసినట్టు దాఖలు ఏమైనా ఉన్నాయా చెప్పుమంటే అది చాత కాదు వాళ్ళకి. ఎందుకంటే అవి చేయలేదు కాబట్టి ఏ గూడాలు తిరగలేదు, ఏ తండాలు తిరగలేదు, ఏ ఊరు ఏ గూడెం కూడా అభివృద్ధి చేసినటువంటి పాపన వాళ్ళు పోలేదు. కానీ ఈరోజు ఇదేంటి పచ్చకామిళ్ళకు వాళ్ళకు ఊరంతా పచ్చగానే అన్నట్టుగా ఆమె పచ్చకామిళ్ళు వచ్చినట్టుగానే మాట్లాడుతుంది కవిత. ఇక పోతే ఇసుక దందా ఇసుక మాఫియా ఎవరిని అడగాలి? కేటీఆర్కు పక్కా తెలుసు. అది మా గవర్నమెంట్కు, మా కాంగ్రెస్ గవర్నమెంట్కో, మా సీతక్కకో, మా సీఎం గారికో